ఇప్పుడు వాళ్ళకి బట్టిన భయం ఏంటో తెలుసా? యేసు ప్రభు గూర్చే గనక ఇంకొక 4-5 రోజులు పౌలు ఈ పట్టణంలో ఉండి ప్రకటించాడా, పట్టణం అంతా యేసు ప్రభు తట్టు తిరిగిద్ది. ఈ సుగుణాల సంపన్నుని గూర్చి ప్రజలు విన్నారా, ప్రజలంతా ఆయన తట్టు తిరుగుతారని చెప్పి ఇప్పుడు బోర్డు పెట్టారు. పాస్టర్లు ఎవరు మా ఊర్లోకి రాకూడదు, తాగుబోతులు రావచ్చు, 2-3 భార్యలు ఉండేవాడు రావచ్చు, 10 మంది ఉండేవాడు, వాళ్ళందరూ రావచ్చు, కానీ యేసు ప్రభును ప్రకటించే వాళ్ళు రాకూడదు. ఎందుకో తెలుసా? ఆయన సుగుణాలను గూర్చి ప్రకటిస్తే మేము ఆరాధించే వాటిలో దైవత్వము లేదని ఈ ఎఫెస్సి పట్టణస్థులు తెలుసుకొని నిజదేవుడి వైపు తిరుగుతారని ఎఫెస్సి పట్టణంలో బోర్డులు వెలిసాయి. పాస్టర్లు ఎవరు మా ఊరు రాకూడదు, మరి ప్రత్యేకంగా పౌలు అసలు రాకూడదు. దైవము కానివన్నీ కూల్చివేయబడతాయి, అసత్యాలన్నీ కనుమరుగైపోతాయి, సత్యమే నిలవబడతాదన్న భయంతో పౌలు నా ప్రాంతం నుంచి తరమాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి యేసుక్రీస్తు గొప్పతనం? సుచరిత్ర కలిగిన దేవుడు.